అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం వెంపర్లాడుతున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు వైట్ హౌస్లో విందిచ్చి ఆ దేశంతో 2026 నోబెల్ పీస్ ప్రైజ్ కోసం నామినేషన్ చేయించుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి 2026కి ట్రంప్ పేరును ప్రతిపాదించింది పాకిస్తాన్. డొనాల్డ్ ట్రంప్కి ఎప్పటినుంచో నోబెల్పై కన్నుంది. ఫస్ట్ టర్మ్లోనే దీనికోసం పాకులాడారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ఇదే పంథా కొనసాగిస్తున్నారు. యుద్ధాలను ఆపేసిన క్రెడిట్ కొట్టేసి నోబెల్ దక్కించుకోవాలన్నది ట్రంప్ ప్రణాళిక. అందుకే మరోసారి భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. భారత్ పాక్ మధ్య తానే యుద్ధం ఆపానంటూ మళ్లీ పాతపాటే పాడారు. తాను ఇలా ఎన్ని దేశాల మధ్య యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదంటూ నైరాశ్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు ట్రంప్. కాంగో, రువాండా మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్న ఆయన అందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఇది హింసాత్మక రక్తపాతానికి, పౌరుల మరణాలకు దారితీసిన ఇతర యుద్ధాల కన్నా పెద్దదని, దశాబ్దాలుగా కొనసాగుతుందన్నారు. ఇరు వర్గాలు ఒప్పంద పత్రాలపై సంతకం చేసేందుకు వాషింగ్టన్కు రానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇది ఆఫ్రికాకు, ప్రపంచం మొత్తానికి గొప్ప రోజుగా అభివర్ణించారు. అయితే తాను ఇలాంటివి ఎన్ని చేసినా నోబెల్ బహుమతి లభించదంటూ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు 2009లో నోబెల్ బహుమతి లభించింది.